ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఈ లోకములో నెమ్మది లేకుండా ఏది ఉన్నా అది వ్యర్థం. కేవలము నిజమైన నెమ్మది, సమాధానం దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా, వినుట ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఎన్ని మాటలు చెప్పి మనకి నెమ్మది కలుగు చేయాలనుకున్నా అది మరి అసాధ్యము, కొంతమటుకే ఉపశమనము. కానీ నిత్యమైన నెమ్మది, సమాధానం, నిజమైన సంతోషం దేవుని వాక్కు వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. పరిస్థితులను బట్టి భయపడక, కలవరపడక దేవుని వాక్యమును నెమ్మది కలిగి ధ్యానిద్దాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అని ప్రభు చెప్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆకాశము మనము కొలవగలమా? గొప్ప. అవును ప్రియ దేవుని బిడలారా, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు అంటూ ఉన్నాడు ఈ మాట. ఆకాశములు భూమికి అన్న ఎంత పైగా ఉన్నవో మీ ఎడల నా తలంపులు అంత గొప్పగా ఉన్నవి. మీ మార్గముల కంటే నా మార్గములు అంత శ్రేష్టముగా, అంత ఉన్నతముగా ఉన్నవి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు, అవును ప్రియ దేవుని బిడలారా, కొద్దిగా మరి చేస్తే చాలు, ప్రభు నాకు ఈ ఉద్యోగం ఇస్తే చాలు, ప్రభు నా వ్యాపారాన్ని వృద్ధి చేస్తే చాలు, ప్రభు నా బిడ్డల యొక్క వివాహాలు జరిగిస్తే చాలు, ఇలా ఎన్నెన్నో మరి అల్పమైన కోరికలు కోరుతూ ఉంటాం. కానీ ప్రభు నిత్య జీవాన్ని మన కొరకు ఇచ్చి నిత్యరాజ్య వారసులుగా నిలబెట్టి తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా పైవారిగా ఉండాలి, తన బిడ్డలు ఎప్పుడు కూడా తలగా ఉండాలి, తోకగా కాదు, పైవారిగా ఉండాలి, క్రిందివారిగా కాదు అని ఆయన ఆలోచనలు. మరి చూడండి, ఎంతో విస్తారముగా ఉన్నతంగా నీ పట్ల ఉన్నవి అని నీవు గ్రహించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆనాడు జక్కయ్య ఇంటికి వెళ్తే పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడేంటి ఈయన అనుకున్నారు. సమరేశ్వరి దగ్గరకు, సుకారు అనే ఊరు. మరి చూడండి, ఆ ఒక్క స్త్రీ కొరకు ఆయన వెళ్ళి ఉన్నాడు. మనుషులైతే వెలివేసిన అనుభవము, మనుషులైతే మరి చిన్న చూపు చూచే అనుభవము వారి ఎడల ఉన్నది. కానీ మరి మనుషుల దృష్టి కన్నా దేవుని దృష్టి వారిపైన ఆకాశమంతా ఉన్నతంగా ఆయన మార్గాలు, ఆయన తలంపులు ఉంటవి. ప్రియ దేవుని బిడలారా, చూడండి, 8వ వాడైన దావీదు యొక్క జీవితంలో కూడా అందరూ మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చారు, రక్త సంబంధులు మర్చిపోయారు. కానీ ప్రభువు మరి ఎక్కడో మరువబడిన అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఆకాశమంతా ఎత్తుగా దీవించిన దేవుడు. ప్రియ దేవుని బిడలారా, చూడండి, గిద్యోను యొక్క జీవితము గానుగు చాటున దాగుకొని మిద్యానీయులకు భయపడి మరి ఆ గోధుమలను దుల్లకొట్టుకుంటూ ఉన్న గిద్యోనును పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని ఆయన పలకరిస్తా ఉన్నాడు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అని పలకరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, గిద్యోను ఎన్నో సూచక క్రియలు అడుగుతాడు, ఎన్నో పరీక్షలు పెడతాడు. అయినా ప్రభు విసుక్కొనక గిద్యోను ఏదడిగితే అది ప్రభు చేసి తనకి మిద్యానీయుల మీద గొప్ప జయం అనుగ్రహించి గొప్ప న్యాయాధిపతిగా హెచ్చించిన దేవుడు. ప్రియ దేవుని బిడలారా, బానిసలుగా తీసుకొనబడిన దానియేలు, షడ్రకు, మెషేక్, అబేద్నగో జీవితంలో దేవుడు ఆకాశమంతా ఉన్నతమైన తలంపులు కలిగి, ఆకాశమంతా ఉన్నతమైన మార్గాలను, అవును ఆయన మార్గాలు గొప్పవి. ఎప్పుడైతే దేవునికి మనము ఆయన చిత్తానికి అప్పగించుకుంటామో, ఆయన ఆలోచన చొప్పున మనము నడుస్తామో, ఆయన నడవవలసిన మార్గమును మనకు ఉపదేశిస్తానంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మీరు చేయవలసిన పనులు ఆయన మనకి నేర్పిస్తాడు. తన ఆలోచన ఇచ్చి మనలను నడిపించే దేవుడు, మనకు ముందుగా ఉండి మనలను నడిపించే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, మన సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు ప్రక్కన పెట్టి ఆకాశమంతా ఉన్నతమైన తలంపులు కలిగిన నీ దేవుని యొక్క తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు నీలో నెరవేరాలని
నీ కుటుంబంలో నెరవేరాలని దేవుని యొక్క చిత్తమునకు విధేయత చూపించి గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప విజయమును మనము సంపాదించుకుందాం. ప్రియ దేవుని బిడలారా, మన పరిస్థితులను మార్చే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్కుకు విధేయత చూపుదాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. ఈ ఉదయకాలం నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలను దర్శించారు, నీకు వందనాలు. అవును తండ్రి, ఆకాశములు భూమి కన్నా ఎంత పైగా ఉన్నవో నీ బిడల పట్ల నీ ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నవి, నీ మార్గాలు అంత శ్రేష్టంగా ఉన్నవి ప్రభువా. మనుషుల దృష్టిలో అల్పమైనది, నీ దృష్టిలో ఘనమైనది ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఒకవేళ ఘనహీనత కలిగిన వారుగా, బలహీనులుగా, తండ్రి నాయన తక్కువ చేయబడిన వారుగా ఉన్నారేమో, అవమానములు నిందలు మోస్తున్న వారుగా ఉన్నారేమో తండ్రి నాయన, నీ బిడ్డల పట్ల నీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో కొంతమంది భక్తులను పరిశుద్ధ గ్రంథములో మా ముందుంచావు ప్రభువ. ఎన్నడూ నీ బిడ్డలు తండ్రి వారి యొక్క జీవితాలను ఎన్నడూ కూడా బలహీనపరచుకోక, తక్కువ చేసుకోక, నేను నా ప్రభు దృష్టిలో విలువైన దానను, శ్రేష్టమైన దానను అని ప్రభువ నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నిశ్చిత్తమునకు తలవంచుటలో, నాయన నీ ఆలోచనకు అప్పగించుకున్నటలో ఎంతో గొప్ప ఆశీర్వాదం. నీ బిడ్డలు ఎప్పుడు తలగా ఉంటారు, నీ బిడ్డలు పైవారిగా ఉంటారు ప్రభువా. తండ్రి, అట్టి రీతిగా నీ బిడ్డలను ఈ ఉదయ కాలము దర్శించినందుకు వందనాలు తండ్రి. నాయన ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నడిపించమని, ఎల్లప్పుడూ నీలో సమాధానంతో సంతోషంతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.